जय राम माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ అందరు సెల్ ఫోన్లు మ్యూట్లో పెట్టుకోండి ఇలా స్విచ్ ఆఫ్ గురుబ్రహ్మం తెలుసు పాత సెంటర్ ఉన్నప్పుడు వచ్చారు సార్. గుర్తుపట్టారు నేనే పాత సెంటర్లో వచ్చారు కదా సార్ మీరు. అక్కడ మమతా రోడ్లో ఉన్నప్పుడు కూడా వచ్చారు. అప్పుడు భీమవరం ఆ బాబు మన ఉంది కదా సార్, సతీష్ ప్రభు. అక్కడ అంతాకులో కూడా సార్ ప్రభు వచ్చారు కదా. బాబు తీసుకోండి. పుస్తకాలు చదువుతారు. జనరల్ ఒక శ్లోకం చెప్తాం, మీరు జనరల్ క్లాస్ చెప్తారు, స్పెషల్ క్లాస్ ఓకే. నేను భగవద్గీత చదువుతా ఇస్తాం. ఎలా అయినా పర్లేదు. మీరు చెప్పండి మామూలుగా నాకు స్పెషల్ క్లాస్ అని ఓకే సరే. దీక్ష గురించి ఆశిస్తున్నారు. అసలు దీక్ష అంటే ఏంటి? సరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన అవసరం ఏంటి, అర్హతలు ఏంటి, దీక్ష ఎందుకు ముఖ్యం ఏంటి దాని గురించి. ఇక్కడ సరే దాని గురించి చెప్పే ముందు నాకు ఒక ప్రశ్న ఉందండి. రావట్లేదా? హరే కృష్ణ, ఇప్పుడు వస్తుందా? కొంచెం పెంచండి, పర్లేదు, కొంచెం సౌండ్ పెంచుతుంది. ఓకే, హరే కృష్ణ. మైక్ అయితే పర్ఫెక్ట్. ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ దీక్ష గురించి ఒక 20 మెంబర్స్ పైన 16 రౌండ్స్ ఉన్నారు. ప్లస్ మిగతా వాళ్ళు క్యాచ్అప్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? 20 మంది పైన 20+. 16 రౌండ్ చేసి అట్లా చేతుల కొంతమంది ఇంకా అంటే రాలేదు కొంతమంది. అవును. సో దీక్ష కావాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఏం తెలుసా? సండే క్లాస్లో సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ దీక్ష తీసుకోవాలంటే అక్కడ సేవ సండే ఇక్కడ అంతా ఇక్కడే ఉండాలి. చెప్పాలంటే ఒక మాటలో పొద్దున్న సాయంత్రం వరకు మంగళవారం నుంచి అంతా. ఒకవేళ పెళ్ళిళ్ళు ఉన్నా కూడా అవి వదిలేసి ఇక్కడ కూర్చోవాలి. అది దీక్ష అంటే. ఇప్పుడు అర్థమైంది దీక్ష అంటే ఏంటో. అలా లేదు ఎవరు ఇప్పుడు. ఈ స్కాలంలో చాలా మంది దీక్ష తీసుకుంటున్నారు, కానీ అలా అయితే లేదు నేను చెప్పినట్టు. కానీ దీక్ష అంటే నిజానికి అది. ఇప్పుడు చూడొచ్చే ఆలోచించండి ఎంతమంది దీక్ష తీసుకుంటారు. నిజం అది. నేను సరదాగా మాత్రం మాట్లాడట్లేదు. ఎందుకంటే అందరు చేసేది ఇదే. దీక్ష తీసుకొని చాలా చోట్ల జరిగేది ఏంటంటే, మా ఆవిడ పెళ్ళి, మా ఆవిడ కూతురు పెళ్ళి, అక్కడ ఇది అందుకని రాలేదు. ఇదే జరిగేది ఎక్కడైనా. కానీ దీక్ష తీసుకుని ఏంటంటే 10 ఏళ్ళు అయింది ఇప్పుడు దీక్ష తీసుకుని. 15 ఏళ్ళు అయింది. భాగవతం జరిగేవా? 4 స్కందంలో ఉన్నా. ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయింది దీక్ష తీసుకుని. కాబట్టి దీక్ష అంటే దీక్ష కాలే శిష్య కోరే ఆత్మ సమర్పణ అని. గురువుకి శిష్యుడు ఆత్మ సమర్పణ అంటే. ఆత్మ సమర్పణ అంటే ఏంటి తెలుసు అసలు? దీక్ష ఆత్మ సమర్పణ అంటే తెలుసా? ఎవరికి తెలుసు? ఆత్మ సమర్పణ గురువు ఏదైతే చెప్తారో దాన్ని చూసా తప్పకుండా అసలు ఆత్మ సమర్పణ అంటే అందులో ఆత్మను సమర్పించడం. ఆత్మ సమర్పణ అంటే అది కదా. ఆత్మనే అర్పించినప్పుడు నా పెళ్ళేంటి, భార్య ఏంటి, పిల్లలేంటి అన్ని ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఉందా? ఆయన చెప్పిన తర్వాత వాళ్ళ సర్వీసు ఉన్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత టైం ఉంటే అది కానీ టైం ఉండదు. ఇంకా దీక్ష అంటే అది. దేనికి మిగతా వాటికి టైం ఉండకుండా ఉండాలి. అది దీక్ష అంటే. అలా ఉండాలి దీక్ష తీసుకున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలా వరకు ఎలా అయిపోయిందంటే బయట దీక్ష షో అయిపోయింది. చాలా వరకు షో అంటే అందరు తీసుకుంటున్నారు. ముందర తీసేసుకున్నారు కదా, మనం కూడా అందులో ఉండాలి లిస్టులో. లేకపోతే 10 ఏళ్ళు అవుతుంది ప్రభుజీ పిలుస్తున్నారు, వీళ్ళు 10 ఏళ్ళు అవుతుంది అంటున్నారు, ఇంకా దీక్ష లేదు అంటున్నారు. అదే ఇదేదో ఒక మార్కెట్లో దొరికి ఒక వస్తువు టైప్లో వాళ్ళు తీసుకున్నారు, మనం తీసుకోవాలి. పక్కింట్లో ఆమెకి చీరలు కాసులు పేరు అవి ఉన్నాయి, వాళ్ళు మనకి ఉండాలి, వాళ్ళ బుల్లెట్ మనకి బుల్లెట్, ఈ టైప్లో ఎక్కువగా ఉన్నాం. ఎందుకంటే దానికి అవగాహన లేదు. దానికి కావాల్సిన ముఖ్యంగా శిక్షణ కూడా కావాలి. దీక్ష తీసుకోవడానికి శిక్షణ ఉండాలి. ఆ శిక్షణకి ఏం కావాలి? దీక్ష శిక్షణ వీటన్నిటికి ఏం కావాలి తెలుసా? సమయం కావాలి. నాకు నచ్చని ఒకే ఒక పదం ఏంటో తెలుసా? టైం లేదనే పదం నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది. ఆ మాట వింటేనే ఇరిటేషన్ వస్తుంది. అక్కడ ఫోన్ ఉంది, సైడ్ బటన్ నొక్కేస్తే సైలెంట్లో పెట్టేయచ్చు ఐఫోన్ అని. అక్కడ కాదు, మీ సైడ్ బటన్ నొక్కేందుకు నొక్కేసారా? సో ఏం చెప్తున్నాను? టైం లేదు. టైం లేదు అనేది ఉంది అసలు పదం. ఆలోచించండి. టైం లేకుండా అనేది ఉందా అసలు ఎప్పుడైనా? ఉందా? మరేం లేదు. శ్రద్ధ లేదనేది ఉంది. అంతేనా? టైం లేదు ఉందా? శ్రద్ధ లేదనేది ఉంది. అది చెప్పాలి కదా.
అది చెప్తే మనం తప్ప అయింది కదా, అంతే కదా. కానీ అలా తప్పులు చూపించేవాడు నిజంగా గురువు. నీలో తప్పులు ఎప్పుడు ఎదుగుతూ ఉండాలంట గురువు అనేవాడు. ఎదిగి నిన్ను బాగా కిందకి దించి అనగొట్టి వినయంగా తయారు చేసి అలాంటి శిక్షణ ఇవ్వాలి. అలాంటి శిక్షణ ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? నాకు తెలిసి దాదాపు ఎవరు లేరు తెలుగు, అసలు ఉండరు. దాదాపు ఎక్కడో ఒక 1000 లక్షలు అప్పుడు ఉంటాడు. నిజానికి దీక్ష తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే వాడు నిజంగా రెడీగా ఉన్నాడు, సిద్ధం. దీక్ష అంటే ఏంటి? నేను కృష్ణుడు కావాలి, కృష్ణ ప్రేమ కావాలి నాకు అని జీవితంలో ఎవరైతే పూనుకుంటారో అది దీక్ష తీసుకోవడం అంటే. వాళ్ళకి కావాలి దీక్ష. అంతేగాని ఊరికి 16 మాలు 4 నియమాలు అంటే అఫ్కోర్స్ ఇస్తారు, దీక్ష ఇవ్వచ్చు. ఎందుకంటే వాడు కనీసం ఆ స్థాయి నుంచి పైకి వస్తాడు. దీక్ష తీసుకున్నాక ఇంకా శ్రద్ధను పెంచుకొని ముందుకు వెళ్తాడనే ఉద్దేశంతో ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం? దీక్ష తీసుకోగానే దీక్ష అయిపోయింది కదా మనక గోలోకం కన్ఫర్మ్. అంటే నాకైతే ఒక అతను నాతో పాటు దీక్ష అయింది ఇప్పుడు 2000 ఎప్పుడో దీక్ష అయితే అతను నార్త్ ఇండియా హిందీ. అప్పుడు మనం దీక్ష తీసేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం గోలోకం వెళ్ళిపోతాం కదా అని అడిగి వచ్చినారు. అఫ్కోర్స్ ఆయన కొత్త అతను గ్రోస్త్ తెలియదు కదా పెద్దగా. సో అంటే అలాంటి ఏం లేవు అసలు ఇక్కడ. దీక్ష కాదు, సన్యాసి అయినా కూడా గోలోకం వెళ్ళకపోవచ్చు. సన్యాసి అయితే గోలోకం వెళ్తారా? లేదా 20 ఏళ్ళు మూమెంట్లో ప్రచారం చేస్తే గోలోకం వెళ్ళొచ్చా? 20 ఏళ్ళు ప్రచారం చేస్తే అంటే ఏంటి? దీక్ష అనేది చాలా గంభీరమైన విషయం, అంత ఆషామాషి కాదు. అక్కడ తీసుకున్న తర్వాత మనం దీక్ష తీసుకున్న తర్వాత నుంచి ఏదైతే నియమాలు మనం ప్రసాదం చెప్తారు కదా, నియమం ప్రసాదమే తినాలి, బయట తినకూడదు, రోజు 16 అనేది కనీసం చేయాల్సింది దీక్షకి. 16తో ఆపేయమని కాదు, 16 తర్వాత చేస్తూ ఉండాలి. దీక్ష తర్వాత 17, 18 అట్లా సమయం ఎక్కువ జపం చేస్తూ సేవ చేస్తూ. ఏకాదశి రోజు మళ్ళీ ఏకాదశి కూడా అంతే. చాలా మంది ఏకాదశి అంటే చేస్తాం, కానీ ఎలా చేస్తాం అంటే ఆ రోజు వెరైటీ ప్రసాదం అంతే చాలా మంది చేసేది. రోజు దాని బదులు వేరే ప్రసాదం ఉంటుంది ఏకాదశి రోజు. కానీ ప్రభుపద ఏం చెప్తున్నారు చాలా బుక్లు కూడా, దీక్ష అంటే ఏంటి, దేనికి సిద్ధమైనట్టు తెలుసా? నువ్వు తపస్సు చేయడానికి సిద్ధమయ్యావని అర్థం. దేనికోసం తపస్సు చేయాలి? దేనికోసం? భగవానుడి కోసం. అది భగవానుడి కోసం అంటే ఎవరు భగవానుడు? మరి కృష్ణ అని చెప్పరా? మళ్ళీ భగవానుడు అంటే మరి కృష్ణ అని చెప్తేనే దీక్ష, లేదంటే వాళ్ళకి దీక్ష అవసరం. మరి భగవానుడు అంటే ఎవడో భగవానుడు అంటే కాదు, కృష్ణుడు. మాకు కృష్ణుడు కావాలండి, కృష్ణ ప్రేమ కావాలి, ఆ వాడికి దీక్ష. భగవానుడు దేవుడు ఓకే, ఎందుకంటే శాస్త్రంలో ఉన్నాయి గౌణనామాలు, ప్రాథమిక నామాలు అని 2 రకాలు. భగవంతుడు అంటే కృష్ణ, గోవింద, రామ, నృసింహ, ఇవి ప్రాథమిక నామాలు, అంటే నేరుగా భగవంతుడిని స్తుతించేవన్నమాట. గౌణనామాలు అంటే దేవాదేవుడు, పరాత్పరుడు, జగన్నాథుడు, అంతర్యామి, ఇవన్నీ కూడా దేవుడి పేర్లేగా. కాబట్టి స్పష్టంగా ఉండాలంటే దీక్ష తీసుకున్నవాడికి ఏం ఉండాలి? స్పష్టంగా లక్ష్యం. ఏం కావాలి దీక్ష తీసుకునే వాళ్ళకి? ఏం కోరిక ఉండాలి? ఒకటే ఉండాలి వాళ్ళకి, వేరే ఏం ఉండకూడదు. కృష్ణుని చేరాలా? ఓకే, మంచిది. కృష్ణ ప్రేమ. మన సంప్రదాయాలు అయితే కృష్ణుని చేరాలని కూడా ఉండకూడదు. ఒక విధంగా కృష్ణుడి ప్రేమ కావాలంతే. ఎక్కడున్నా ప్రేమ ఉంటే చాలు. చైతన్య మహాప్రభు వచ్చింది అందుకే ప్రేమ ఇవ్వడానికి. ఎటువంటి ప్రేమ? విరహంలో ప్రేమ ఇవ్వడానికి వచ్చారండి చైతన్యం. కలిసి కాదు, లేడని ఏడుస్తూ కూర్చోవడం అంట. అది అత్యున్నతమైన స్థాయి అని చెప్తున్నారు చైతన్యం. అంటే కృష్ణుడి యొక్క విరహంలో, కృష్ణుడి యొక్క అభావంలో ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన సేవ చేస్తూ చాలా కష్టం. ఎలా కష్టం? ఊహించడం కష్టం, ఆ స్థాయి పొందడం కూడా కష్టం. ఆ స్థాయికి వెళ్ళడం కూడా అంత తేలికైన విషయం కాదు. అది దానికి ఏం చేయాలి? తపస్సు. చాలా చోట్ల వినపడదు ఈ పదం, అసలు ఎక్కడ చెప్పలేదు కానీ అది అవసరం.
తపస్సు చేయాల్సిందే. అంతేగాని ఊరికి నేను ఏకాదశి చేస్తున్నాను ప్రభు, ప్రసాదం తీసుకుందాం ప్రభు పొద్దున్న 8ంటికి. వాడి పూర్వకం కృష్ణ ప్రేమ కష్టమే. పొద్దున్న 8ంటికి ఏకాదశి రోజు ప్రసాదం ఏంటి? వాడి కృష్ణ ప్రేమ. వాడేం తపస్సు చేస్తున్నాడు? కీర్తన చేద్దాం రండి, కూర్చొని మనం వైష్ణవ గీతాలు పాడదాం రోజంతా. ఇంకా ప్రసాదం కూడా మర్చిపోతే అప్పుడు కృష్ణ ప్రేమ. నువ్వు స్నానం చేయడం మర్చిపోయి, తినడం మర్చిపోయి, ఒంటి మీద బట్టలు ఎప్పుడు వేసుకున్నావో కూడా మర్చిపోయినంత మురిగ్గా అయిపోతే అప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది. అంటే ఇప్పుడు బిజీగా ఉన్నాడు అంటే ఎప్పుడు సేవలోనే, స్నానం ఇవన్నీ మర్చిపోయి, కావాలని మర్చిపోవాలా, అంత సేవలో మునిగిపోయి ఉంటే అది కృష్ణ ప్రేమ స్థాయి. అది దీక్ష తీసుకుంటాం. అంటే దీక్ష కావాలంటే వాళ్ళకి అలా ఉండాలి. అంటే మనకు అంత ఇది ఉంటే కానీ తీసుకోలేము, నిజంగా దీక్షలోకి వెళ్ళలేము. అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కృప, ఆచార్యులు వీళ్ళందరూ మన స్వామివాడి కృపతోటి మనకి దీక్ష ఇచ్చేస్తున్నారు, తీసుకోండి మీరు ఆ స్థాయికి రండిరా బాబు అని. కానీ మనం ఏంటి తీసుకోగానే మొదలు చెప్పాడు, ఆ గోలో కానీ టికెట్ ఫిక్స్ అయిపోయింది. నాకు గోలో టికెట్ కొనేసుకున్నాం. మా గురువు ఉన్నట్టు, ప్రభుజీ రండి ప్రభు, మా గురువు గారికి ఫోటో చూడండి, మా గురువు గారి ఫోటోలు బాధితులు మా గురువు గారి, లేదా మా గురువు గారి దగ్గరికి వెళ్ళేసిన ఫోటోలు పెట్టేసి చూపించి, ఈ అంత డబ్బాలు అనమాట. ఇలా డబ్బాలు చాలా జరుగుతుంది. ఎక్కువ మంది ఇదే స్థాయిలోనే ఉంటారు. నిజానికి గురువు కూడా ఎలా అంటే, గురువు అంట అసలు మనం చెప్పకూడదంట గురువు పేరు ఎవరికి. శాస్త్రం చెప్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? మనం చేసే మంత్రం గురించి, మన గురువు గురించి మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎవడో వాడు తెలుసుకొని ప్రభు మీరు మీ గురించి చెప్పండి, మీ గురువు ఎవరు అని. అంటే మీ ప్రవర్తన చూసి వాడు అనాలి, ఎవరు మీ గురువు, ఎక్కడ నేర్చుకున్నారు మీరు అంతా అంటే అది గురువుని కీర్తించడం. అంతేకాని డబ్బా, ప్రభుజీ మా మహారాజ్ ఫోటో, మాది ఇది మాది అది. ఏంది ఇది? డబ్బా, ఇదంతా డబ్బా. డబ్బా కదా, డబ్బానే కదా. మంత్రం కూడా చెప్పకూడదు ప్రభుజీ. అంటే మంత్రం అంటే రహస్యం. ఇప్పుడు మనకి హరినామం అంటే అందరికీ తెలిసింది హరే కృష్ణ మంత్రం. అంటే కొన్ని ఉదాహరణకి గాయత్రి, కొన్ని రహస్యంగా ఇచ్చేవి ఉంటాయి కదా మంత్రం, వాడు చేసే సాధన వాటి గురించి. లేదా మంత్రం చెప్పకూడదండి ఇక్కడ. మీరు ఉదాహరణకి ఎన్ని మాలలు చేస్తున్నారు ఏంటి, నేను ఇన్ని మాలలు చేస్తున్నాను, అన్ని మాలలు చేస్తున్నాను, ఇలా చేస్తా అలా, ఇదంతా డబ్బా. అంటే దీక్ష అంటే అంత గంభీరమైన విషయం. కాబట్టి ఎవడో చూస్తున్నాడా, మనం నియమాలు పాటిస్తున్నాం, డోర్కి వెళ్తున్నాం, పర్లేదు వాడు ఏం ప్రసాదం దోశ లేదు, ఉల్లివెల్లి లేదు కదా ప్రభు, తినేస్తాం బయట, పర్లేదు కదా, ఉల్లివెల్లి లేదు కదా, ఓకే కదా. ఎవరు చెప్పారు? చైతన్య మాపులు ఏం చెప్తున్నారు? విషయీర అన్న కాయలే దుష్టపై విషయాల్లో ఉన్నవాడి దగ్గర వాడి చేతి ద్వారా ఆహారం తింటే మనసు దుష్టం అయిపోతుందంట. అప్పుడు హరినామం చేయలేము. దుష్ట మనసు ఏం చేస్తుంది? ఆహార నిద్ర భయమైతున్నా చేస్తుంది, అంతకుమించి ఇంకేం చేయలేదు. కాబట్టి ఇదంతా గంభీరమైన విషయం అన్నమాట. ఎందుకంటే నేను ఇవన్నీ చూస్తున్నాను. దీక్ష తీసుకున్నాడు, ఇవన్నీ బ్రేక్ చేసేవాడు చాలా మంది చూశాను. దీక్ష తీసుకున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళు బాగా సీరియస్గా, తర్వాత ఆవిడ మెల్లగా భక్తుల దగ్గరికి రాడు. ఇవన్నీ కొనసాగాలంటే దీక్ష తీసుకొని, మీకు కానీ దీక్ష కానీ తీసుకోవాలంటే, అది కొనసాగాలంటే కలియుగంలో ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో, అంటే అఫ్కోర్స్ గృహస్థాశ్రమాలు ఊరికి అంటున్నాను, నిజానికి ఎక్కడ ఉంది వర్ణాశ్రమం ఉంటే కదా గృహస్థాశ్రమం. ఇప్పుడు ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం అనుకోవడానికి, గృహస్థులకు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వీళ్ళందరూ ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఈ భక్తిని కొనసాగించడానికి. ఏంటో తెలుసా? ఎవరు చెప్తారు చెప్పండి? మీరు చెప్పండి. మీరు చెప్తే ఎలాగా? భక్తుల కానీ దాన్ని వదిలేస్తారు. అది ఆయన తిలకం పెట్టుకుని గుడ్డు పెట్టుకుని కొత్తగా ఇవ్వడం వచ్చారా? ఫస్ట్ టైం ఇద్దరు మరి గుడ్డు పెట్టుకుని ఏం చెప్పాను? సాంగత్యం ఉండాలి. సాంగత్యం ఉండాలంటే
కనీసం చేయాల్సింది ఆదివారం ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా బాగా మీరు దీక్ష తీసుకోవాలంటే మంగళారతి ఇక్కడ ఉండాల్సింది. దీక్ష కావాలంటే మంగళారతిలో ఉండాలి. లేకపోతే దీక్ష తీసుకోవచ్చు కూడా, ఏమి ఇస్తుంటారు కానీ అంత గంభీరంగా భక్తి చేయలేదు. మంగళారతి లేకపోతే ఉదయం లేకపోతే నీకు తపస్సు ఏముంది, ఇంకేం తపస్సు ఉంది? ఆయన కూడా పాత ఆయన లాగా ఉన్నారు. మీరు నన్ను చూసారా అంతకుముందు? చూడలేదు ఫస్ట్. మంగళారతి తర్వాత మీరు వెళ్ళారు ఇంకేమో పేరు ఇక దీక్ష ఇవన్నీ ఏంటి? ఉదయం లేకపోతే ఏంటి పరిస్థితి? కృష్ణ ప్రేమ వస్తుందా? కృష్ణ ప్రేమ కోసం కదా మనం దీక్ష ఇదంతా పద్ధతి. కాబట్టి అందుకే మరి ఏమో నాకైతే తెలియదు. మా ఇక్కడ సాధన షీట్ రాస్తుంటారు అందరూ, మంచిది. నేనైతే ఇప్పుడు ఇదివరకేమో కానీ ఇప్పుడైతే నేను ఒకటే నా పాలసీ, సాధన షీట్ రాయని వాళ్ళని వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్మను. వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్మను. రోజు చేస్తున్నా కూడా నేను నమ్మను. ఎందుకంటే గృహస్థాశ్రమే అలాంటిది. ఎందుకు తెలుసా? మీరు రోజు 16 చేస్తాం అనుకుంటారు, కానీ ఒక రోజు ఏదో పని వస్తుంది, పొద్దున్న 4 చేసి మధ్యాహ్నం చేస్తాం అనుకుంటారు, కానీ మీరు సాయంత్రం అలసిపోయి నిద్రపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 16 చేస్తారు. అంటే ఆ రోజు చేయలేదనేది కూడా మీకు గుర్తుండదు. ఆశ్రమం అలాంటిది అనమాట. అలా మీరు చేయలేదని మీకు గుర్తుండదు, కానీ మీరేమో నేను రోజు 16 చేస్తాను. అలాగే ఎప్పుడో జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక సంసారంలో జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ మీరు గంభీరంగా భక్తి చేద్దాం అనుకుంటే అందరూ కూడా ఏం చేయాలి? సాధన పత్రం రాయాలి. ఏం రాయాలి? సాధన పత్రం రాయాలా? రాయని వాళ్ళు అందరికి పెద్ద సిన్సియర్ క్లియర్ అంటే గంభీరంగా లేరాడు భక్తులు అంతే. రాస్తే కదా అంత చేసిన రోజుల్లో 2-3 గంటలు చేసినట్టు 1 నిమిషం రాయడానికి ఏంటి ఇబ్బంది ఏం లేదు. కానీ భయం ఏంటి తెలుసా? మళ్ళీ అన్ని బయటకు వచ్చేస్తాయి, తెలిసిపోతాయి, మళ్ళీ చూస్తే మనం ఏమైనా అంటారు, అరుస్తారు. కానీ అందుకే అదే కదా కావాలి. దీక్ష అంటే కావాల్సింది అదే, తిట్టించుకోవడం, సరి చేసుకోవడం, దానికోసమే దీక్ష. కానీ దానికి వెనకాడుతున్నావు అంటే నీకు దీక్ష అవసరం లేదు కదా. మన రంగంతా బయటపడింది మొత్తం. పొద్దున్న ఎన్నింటికి లేచావు? ఉందా మీ సాధన షీట్లో? ఉంటుందా? ఇక్కడ మార్నింగ్ లేచిన టైం ఉందా? లేదా? అందులో కట్టలేదు. బేసిక్స్ 16 రౌండ్స్, మంగళారతి, భాగవతం. మంగళారతి వచ్చారు లేదా ఉంటుందా? అట్లా చేసుకుంటారు. అట్లా చేసుకుంటారు. ఇంట్లో చేసుకునేది అది ఇంట్లో గోలోకం ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇంట్లో ఉండేది ఇంట్లో లోకం ఉంటుంది. మీరు గోలోకంలో కృష్ణుడి ప్రేమ కావాలంటే ఇక్కడ రండి, ఇంట్లో కావాలంటే ఇంట్లో లోకంలోకి వెళ్తారు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇది ఇక్కడ భక్తులు, సేవ, స్ట్రిక్ట్ పద్ధతి. ఆ పద్ధతి ఉంటేనే కదా మనం మారేది. ఇంట్లో లోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ గోలోకానికి వెళ్తారు, చాలా మంది ప్రస్తుతం. తెలుసా ఆన్లైన్ గోలోకం ఒకటి ఉందని? అంటే ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, ఇది చెప్పాలి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను. ఈ మధ్య ఒక వీడియో కూడా పెట్టాను, ఆన్లైన్ భక్తి అని పెట్టాను. ఆన్లైన్ భక్తి నాన్ సెన్స్, అది పిచ్చి, మెంటల్. ఏంటో తెలుసు ఆన్లైన్ భక్తి అంటే? ఈ ప్రభుజీ లెక్చర్ భలే ఉంది, ఆ ప్రభుజీ లెక్చర్, ఈ మంత్రాజీ అది సూపర్, ఇది భలే ఉంది, ఆ ప్రభుజీ భలే చెప్తారు. అదంతా మాయ, ఇంద్రియ భూమి. నిజమైన భక్తి ఏంటంటే లెగవడం, మంగళారతి, ప్రభుత్వ పుస్తకాలు తీసుకొని చదవడం, అవి వినడం. భక్తులు ఎక్కడైతే మనం వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళకి సేవ చేసి, వాళ్ళు చెప్పింది చేసి, అది విధానం. ఈ ఆన్లైన్ అంతా పిచ్చి, మెంటల్. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో, ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళే మీరు రికార్డు లేదా ప్రభుత్వాన్ని అలా వినండి, పర్లేదు. కానీ ఈ ప్రభుజీ భలే చెప్తున్నారు, ఆ ప్రభుజీ సూపర్, నడుస్తుందా లేదా ఇది?
అదంతా మెంటల్ భక్తి అదంతా, అందులో డౌటే లేదు. ఎందుకంటే చెప్పేవాడు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, రకరకాలుగా చెప్పి అది చూపించి ఇది చూపించి ఇలా చెప్పి అవసరమా? అలాంటి ప్రభుపాద పుస్తకాలు అంతా ఉందిగా, అక్కడ భక్తులు ఉన్నారుగా దగ్గరలో, వాళ్ళు చెప్తున్నారుగా. ఇక్కడ మీకు భక్తులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, చేసుకోండి. ఆన్లైన్ ఎందుకు? మీకు ఎవరితో వాళ్ళతో ఇక్కడ వాళ్ళతో సంబంధం ఉంది, మీరు రాలేదనుకోండి, ఇంట్లో కూర్చొని, అప్పుడు ఇంట్లో కూర్చొని ఇక్కడ జరిగేది చూడండి, పర్లేదు, లేదా వేడేగా. అంతేగాని ఏదో ఆన్లైన్ వాళ్ళందరూ పెట్టేదే వీడియోలు అందుకోసం అట్రాక్ట్ చేయడం జనా, మీరు టైం పాస్ చేయండి, అందులో ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ అది భోగమే. చూసారా కృష్ణ అంటే ప్రొఫెషనల్లో కూడా భోగం ఉంది అంటే అది కూడా భోగమే. అలాంటి వాటికి దీక్ష వేస్ట్. వాళ్ళు అందులో ఉండొచ్చు, వాళ్ళు ఆన్లైన్ భక్తి ఆన్లైన్ గోలోకంలో వెళ్ళిపోతారు. నిజంగా టైం పాస్ కదా, నిజంగా సేవ చేయాలంటే భక్తుల దగ్గర రాలేదు, అప్పుడు కదా మనలో ఉన్న లోపాలు బయటపడేది. క్లాసులు ఇచ్చేవాళ్ళు కూడా ఇస్కాన్ గురువులే కదా. ఓకే, అలాగే కరెక్ట్. లాస్ట్లో ప్రశ్నలు అన్నప్పుడు మీరు అడగండి, చెప్తాను. ఓకే, అదేనా? కాబట్టి దీక్ష తీసుకోవాలంటే చాలా గంభీరంగా ఉండాలి, నియమాలు పాటించాలి. ప్రభుపాద చాలాసార్లు ప్రభుపాద వాళ్ళ శిష్యులకి ఉత్తరాల్లోనూ వాటన్నిటిలో ఎప్పుడు రాసేది, ఎప్పుడు చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్. అంటే భక్తికి సంబంధించిన విధి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏంటి భక్తికి సంబంధించిన విధి నియమాలు? మంగళారతికి లేవాలి, ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, ప్రతిరోజు ఖచ్చితంగా 16 మాలలు చేయాలి, లేకపోతే నిద్రపోకూడదు, అవసరమైతే తినడం ఆపేయాలి. భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ అదే చెప్తారు వాళ్ళ శిష్యుల దగ్గర. శిష్యులు వెళ్ళి ప్రభుపాద మీరు తప్ప అంటే అఫ్కోర్స్ ప్రభుపాద అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆయన భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ ప్రభుపాద, ఆయన కూడా ప్రభుపాద అంటారు. సో ప్రభుపాద మీరు తప్ప 64 మాలలు చేస్తున్నాడు ఎవరు కనపడలేదు అని శిష్యులు వెళ్ళి అడుగుతుంటారు. అప్పుడు ఒకవేళ ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతారు, ఏంటి నాకు అసలు టైం అని నిద్రపోబాకు. ఆయన అంటే నిద్రపోకుండా చేయి 64, ఎవరు నిద్రెందుకు పోతున్నాం? తినదమ్మా అని ప్రసాదం ఆపేసి జపం చేయి. మీరు చూసుకుంటే ఎంతమంది 16 మాలలు చేస్తూ రోజు చేస్తూ ఎన్నిసార్లు ఆపేశారు, దానికి సాకులు ఎన్నో చెప్తారు. మా ఇంట్లో అది జరిగింది, జర్నీ జరిగింది, దాని తర్వాతే ఇంకేదైనా. ఒకవేళ ఎన్ని పనులున్నా ముందర లేచి అది చేసుకొని తర్వాత 16 మాలలు జపం చేసి మిగతా వాటికి వెళ్ళు. కానీ నిద్రకి నిద్ర ఉండాలి, తిండికి తిండి ఉండాలి, తర్వాత సొల్లుకి సొల్లు ఉంటుంది కదా, సెల్లు సొల్లు ఉండాల్సిందే. ఆ సెల్లో సొల్లు ఇది ఇదివరకంటే కనీసం కాల్స్, ఇప్పుడు ఇంకా ఇది కూడా ఎక్కువైపోయింది, మొత్తం దరిద్రం ఎక్కువైపోయింది, చెత్త. వీటన్నిటికి మాత్రం బ్రేక్ లేదు, 16 మాలకి మాత్రం బ్రేక్. చాలా మంది అంటారు టైం లేదా, టైం లేదనేది ఏం లేదు. కాబట్టి విధి నియమాలు పాటించాలి. ప్రభుపాద చెప్తున్నాను, విధి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అది లేకపోతే వాటన్నింటిలో విధి నియమాల్లో ఫస్ట్ ఏంటో తెలుసా, ముఖ్యమైనది ఇందాకే అడిగాను, ఏంటి అన్నిటికంటే ముఖ్యమైన విధి నియమం? సాంగత్యాన్ని వదిలేకుండా ఉండడం. అంటే భక్తుల్ని కలవకుండా దూరంగా 2 నెలలు 3 నెలలు అంటే 16 నుంచి 15, 14 టక్క 2 ఏళ్ళు, 1 సంవత్సరం కలవకుండా ఉండండి. మీరు 16 మాలలు చేయగలరు లేదా చూసుకుని సవాల్ చేస్తాను, మీరు చేయలేరు. 1 సంవత్సరం భక్తుల్ని ఎవరైనా కలవద్దు, మీరేం చేయొద్దు, జస్ట్ జపం రోజు చేస్తూ ఉండండి. మీరు చేయగలరని చూసుకోండి, ఇంపాసిబుల్. ముఖ్యంగా గృహస్థాశ్రమం, బ్రహ్మచారులు అయితే ఓకే, వాడు ఆల్రెడీ అనుభవం ఉండి, సన్యాసులు అనుభవం ఉండి కొంత కాలం కలవకపోయినా వాళ్ళు ఒక స్థాయికి వచ్చినా చేయగలరు. కానీ సాధారణంగా గృహస్థులు కొత్తగా ఉండే అసలు అసంభవం, అది జరగదు. ఎందుకంటే దానికి ఉత్సాహం రావాలి కదా, సాంగత్యం ద్వారానే ఉత్సాహం వస్తుంది. లేదంటే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది చూసుంటారు కదా, ఆ ప్రభు ఈ మాసేది సంవత్సరం క్రితం వచ్చింది, ఈ ప్రభుజీ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు రావట్లా, మళ్ళీ మేము పిలుస్తున్నాం, ఇట్లా ఇవన్నీ రకరకాలుగా మీరు చూస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటారు. ఏంటి లోపం అంటే సాంగత్యం. అదేమంటే మాకు ఈ సమస్య వచ్చింది, అదే
సంసారం అన్నాక సమస్యలు ఉంటాయి, లేకుండా ఉండవు. పెళ్ళి అనేది ఒకటి, ఏదైతే ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో, పెళ్ళి చేసుకుంటారో అంతా సుఖం అనుకుని అది భ్రమది, అది వేరే విషయం. అది లోపలికి వెళ్తాం, ఇంకా లోపల 1, 2, 3, 4, 5 ఇది అయిపోతే ప్రభు ఇంకొక సంవత్సరం అయితే మా అమ్మాయి పెళ్ళి, మీ అమ్మాయి పెళ్ళి అయిపోతే మీ ఆవిడ కాలు ఇరిగింది, తర్వాత అరే ఏదో అనుకున్నాం మా ఆవిడ కాలు ఇరిగింది ప్రభు, ఈ కొంచెం కాలం ఈలోపు మన మనవడు వచ్చి ఏదో వాడు ఏదో పెంట పెడతాడు. సో ప్రభు మన మనవడు ఎక్కడ దాకా శ్మశానానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరైతే ఇది అయిపోయినాక వస్తారంటే వాడు మీరు గుర్తు, నేనైతే ఒకటే, వాడు ఇక రాడని అర్థం, అంతే. ఇప్పుడు రాడు, ఎందుకంటే అది అయిపోయాక ఇంకోటి స్టార్ట్ అవుతుంది కదా, అవుదా? అలా ఏమైనా ఉందా సంసారంలో స్టార్ట్ అవ్వకుండా ఎవరికైనా? అరే బిల్ గేట్స్, అంబానీ, అదాని, మైక్ ఎప్పుడు అందరికీ ఎందుకంటే వాడికి 10 కోట్లు వస్తే 11వ కోటి ట్రై చేస్తున్నాడు కదా. ఈ ఒక్క 11 వస్తే అయిపోయింది, 11 తర్వాత 12 కావాలి, లేదా ఈలోపు ఇంకోటి ఏదో వస్తుంది. సంసారంలో సమస్య లేకుండా లేదు. కాబట్టి దీక్ష అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే వాగ్దానం చేస్తున్నాం కదా, 16 మాలలో ప్రసాదం తీసుకుంటాను, ఏకాదశి, వ్రతం, రోజు లేకపోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఏదో మనకి ఎప్పుడు ఎక్సెప్షన్ అంటే మనం ఇంకా తినలేని స్థితిలో రోగం వచ్చి పడుకుంటాం కదా, అప్పుడు ఎక్సెప్షన్. అంటే ఏది చేయలేనప్పుడు, రోగం వచ్చి మూలం పడి ఏదో అయినప్పుడు, అప్పుడు తప్ప మిగతాప్పుడు ఇది ఖచ్చితంగా ఉండాల్సింది. ఎంతమంది ఉన్నారు మరి? అదే నిజంగా దీక్షకి మరి సిద్ధంగా ఉండాలంటే ఇవన్నీ కావాలి, దీక్షకి సిద్ధం అవ్వాలి. అంతేగాని ఏదో ఆషామాషి కాదు. అది తపస్సు చేయాలి. మన సమయం అంతవరకు 12:30. కాబట్టి దీక్ష అంటే సామాన్యమైన విషయం కాదు, మనం అన్నిటికీ చేయడానికి సిద్ధంగా ఉంటే తీసుకోవాలి. ఇది షో చేయడానికి మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. అవసరమైనా పర్లేదు. దీక్ష ఇంకొక దురభిప్రాయం ఉంది చాలా మంది. ప్రభుజీ దీక్ష తీసుకోకపోతే మా భక్తి ఏమి కౌంట్ కాదంట, దీక్ష తీసుకోకపోతే మేము చేసినంత వేస్ట్, అప్పుడు వంట చేసింది అది చెప్పమే కాదా, దానివల్ల ఉపయోగం ఎందుకు లేదు? ఎవరు చెప్పారు? ఉపయోగం లేదని ఏం లేదు. దీక్ష తీసుకుంటే భక్తులు అదే కౌంట్ అయింది, అప్పుడే గోలకర టికెట్ కొనుక్కున్నట్టు అట్లా ఏం లేదు. కాబట్టి ఈ దీక్ష తీసుకోకపోతే భక్తి అప్పటి వరకు చేసేది పనికిరాదా, మేము భక్తులు కాదా, అలా ఏం లేదు. ఆ దీక్ష తీసుకోవడానికి చేసే ప్రయత్నమే ముందు జరిగేదంతా కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి. కాబట్టి అలాంటిది ఏమీ లేదు, చేయండి, ఆ స్థాయికి వెళ్ళండి, వెళ్ళడానికి దీక్ష తీసుకోండి. ఇప్పుడు అయినా ప్రభుత్వం ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను చెప్తానో ఇది దీక్షలో ఉన్నతమైన ప్రమాణాలు చెప్తున్నాను. అందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ తీసుకున్నాకైనా దాన్ని ఆ వైపుగా వెళ్ళాలి. కానీ ఏం చేస్తాం, ఒకసారి వచ్చినాక ఆ వచ్చేసిన దీక్షని ఇంకా అక్కడే సమస్య. వాళ్ళేంటి మనల్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ఇస్తుంది, మనం ఏంటి అదే తీసుకొని ఓకే మనం లెవెల్ తెలుస్తుంది, దీక్ష అయిపోయింది, మనం రోజు 16 నాలుగులో ఏదో కష్టపడి ప్రసాదం అనేది అయిపోయింది. నిజానికి నిజమైన భక్తి అసలు ఎప్పుడు మొదలవుతుంది? దీక్ష తర్వాత మొదలవుతుంది. నిజంగా భక్తి మొదలు పెట్టేది అప్పటి వరకు మనం ఆ నిజమైన భక్తి మొదలు పెట్టడానికి సాధన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తాం. అప్పుడు దీక్ష తీసుకొని మొదలు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సీరియస్ అవ్వండి, భక్తి గంభీరంగా తీసుకుంటారు, నియమాలను పాటించి. ఇక్కడ దాదాపు నాకు తెలిసి అందరూ 4 నియమాలు స్థూలంగా, అంటే సూక్ష్మంగా కష్టం అందరికీ, ఎందుకంటే మనలో వాసనలు ఇంకా పోలేదు కదా వాటి పట్ల. స్థూలంగా అంటే బయట బాహ్యంగా 4 నియమాలు పాటించేవాళ్ళు దాదాపు అందరూ పాటిస్తున్నారు, ఉన్నారు కదా. 4 నియమాలు పాటించేవాడు అంటే ఉల్లి వెళ్ళి తింటే ఓకే, దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు కదా. ఎందుకంటే ఉల్లి వెళ్ళి ఇంకా కొంతమంది ఉల్లి ఇంట్లో ఉంటారు కదా, కామన్ కలిసి వాళ్ళతో కలిసి తింటూ ఉంటారు. మిగతా 4 అయితే పాటించాలి.
అసలు ఇవి నథింగ్. అసలు 4 నియమాలు పాటిస్తే ఏంటో తెలుసా? అసలు ఎవరైతే 4 నియమాలు పాటిస్తారో వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారు? మీరు చెప్పండి. ఎవరు వాళ్ళు ఏమంటారు? 4 నియమాలు పాటించే వాళ్ళని గట్టిగా చెప్పండి. అర్థమైందా? వాళ్ళని మనుషులు అంటారు. 4 నియమాలు పాటించేవాడు మనుషులు అని. మిగతా వాళ్ళు మీకు అర్థమైంది. నిజం అది. ఎందుకంటే పద్ధతి ఉంది కదా, పద్ధతి. మనిషికి కొన్ని పద్ధతులు ఇచ్చారు భగవంతుడు మన సృష్టిలో. అవి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తూ మాంసం, మైదులం, దానికి ఒక పద్ధతి ఉంది కదా. కాబట్టి 4 నియమాల గురించి ఎక్కువగా లేదు ఇక్కడ. 4 దాటి ఇంకా చాలా ఉన్నాయి. కానీ అడుగుతారు దీక్షలు. ఎందుకంటే కనీసం ఎంత పరిస్థితి దిగజారినా కనీసం మనిషిలాగైనా ఉంటారా బాబు అని దీక్ష అప్పుడు అడుగుతున్నారు. నువ్వు మనిషిగా ఉంటా జంతువు అయిపోతావు రా బాబు. ఎందుకు అంతగా అంటే చుట్టూ ఉన్న వాతావరణం అలాంటిది. అందుకే ముఖ్యమైనది ఏంటి మనకి ఇక్కడ ఇందాక చెప్పాను. ఏంటి ముఖ్యమైనది? సాంగత్యం. అది వదిలేవా వెంటనే జంతువు అయిపోతాడు. చాలా త్వరగా జంతువు అయిపోవడం అంతే. చాలా సులభం జంతువు అవ్వడం. ఎందుకంటే అన్ని జంతువులే. వదిలేమంటే అయిపోయినట్టే. అంతే. మీరు ఇక్కడ కూడా చూసుకోండి, కొంతమంది ఇక్కడికి వచ్చి అన్ని 4 నియమాలు పాటించి కొంతకాలం ఉండి చెప్పడం చేసి ఇక్కడ సెంటర్ పెట్టి ఎన్ని రోజులు? 6 ఏళ్ళ 6 years అవుతుంది. 5 to 6. అదే ఓకే. పోయినా మొత్తం 6 years. ఈ 6 ఏళ్ల కాలంలో మీరు కొంతమంది చూసుంటారు వచ్చి నియమాలు పాటించి మళ్ళీ కొంత వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయి నార్మల్ అయిన కనపడ్డారా? మీకు కనపడే ఉంటారు. కనపడ్డారా? ఏమన్నా అది అందరూ కొత్త కాబట్టి మీకు కనపడకపోవచ్చు. ఎందుకంటే కనపడేవాడు కూడా మనకి రాదు కదా. వాడి పాటలు ఫాలో అయినప్పుడు వస్తారు, తర్వాత వాడు కనపడరు కాబట్టి అది తెలియదు కూడా. కాబట్టి భక్తుల సంగతి చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజు నియమాలు పాటించడం, దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే విధి నియమాలు చాలా ముఖ్యం. విధి నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అదే మనకి రక్షణ. దాన్ని వదిలేసామంటే అయిపోయినట్టే. ఉదాహరణకి ప్రసాదం గురించి చిన్నదే కదా, ఏదో ఉల్లి లేదు బయట తినేస్తాం. అలా 4 రోజులు తినండి, 5వ రోజు జపం చేయాలనిపించింది. బయట ఎక్కడో తింటున్నారు కదా. అంటే భక్తులు కాదు కదా, ఆ చైతన్యం ప్రభావం ఉంటుంది. అదే రోజు ఉదయం లేవడం మనకి రజోగుణం తమోగుణం పెరిగిపోతుంది. మంగళారతి ఉదయం బ్రహ్మోత్సవం లేవడం మంగళారతి పెరిగిపోతుంది. ఇది మరి అంత ముఖ్యం అవన్నీ. కాబట్టి ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు సాధన రాయాలి, సాధన పత్రం. తర్వాత రోజు ఇక్కడికి వచ్చి సేవ చేయడం, ప్రత్యాదివారం రావడం, మంగళారతికి కూడా రావాలి వీలైనంత వరకు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో మంగళారతి అంటే ఏదన్నా ఒక రోజు ఇబ్బంది ఉండొచ్చు, రాత్రి లేట్గా ఏదో పర్లేదు. కానీ అదే సాకుగా అడ్డు పెట్టుకుని రోజు మంగళారతి రాకుండా కూర్చోవచ్చు, రావాల్సింది. వీళ్ళంత వరకు వీటన్నింటినీ పాటిస్తూ ఉంటే అప్పుడు దీక్షకు ఒక అర్థం. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు అలా. కానీ ఇప్పుడు ఎలా అంటే దీక్షలో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఎవరైతే తక్కువ స్టాండర్డ్లో వాళ్ళని మనం చూస్తాం. బయట దీక్ష తీసుకొని వాడు బయట తింటున్నారు. చూసారా ప్రభుజీ, వాడు దీక్ష తీసుకొని బయట తినేమో తింటారు. ఇట్లా మన చైతన్యం అలా ఉంటుంది అన్నమాట. ఎవరు తక్కువ స్టాండ్లో వాడిని చూస్తాం. అంతేగా అందులో బాగా ఉన్నది బయట ఎక్కడ తినకుండా చక్కగా అంత నియమంగా నిష్టగా రోజు మంగళారతికి వచ్చి వాడిని మనం చూడం. మీ అర్థం పాయింట్. వాడు ఖచ్చితంగా రోజు ఏకాదశి రోజు నిత్యాలు ఉంటాడు కదా, వాడిని చూడగా ఎవరిని చూస్తాం? ఏకాదశి రోజు ప్రభుజీ, ఏకాదశి రోజు వాడు పొద్దున్నే ప్రసాదం పొద్దున్నే వాడు చేసుకుంటున్న ప్రభు నేను వాళ్ళు ఫాలో అవుతాను. ఎందుకంటే వాళ్ళు 8ంటికి తింటారు, మధ్యాహ్నం 1 గంటకి తింటారు, మళ్ళీ రాత్రి కూడా 3 పూటలు చక్కగా. అది బాగుంది. ఎందుకంటే వాళ్ళకి దీక్ష అయిపోయింది. ఏదో మనకు ఒక షో ఏదో కావాలి, మనకు కావాలి, దాన్ని ఏదో విధంగా తీసుకోవడానికి
అది తెలియదు. అలా చూస్తే చూడొచ్చు, చేసుకోవచ్చు, కానీ మీ స్థాయి కూడా అలాగే ఉంటుంది. దాంతకు మించి పైకి వెళ్ళలేదు కదా. మనం ఎవరిని చూడాలి? ఆ లెక్చర్ చేసేవాడిని చూడాలి. బయట ఎక్కడ తినకుండా పొద్దున్నే వచ్చి మంగళరాత్రి 3ంటికి వచ్చేసి రెడీగా ఉండి అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. అలాగే అదే మంగళరాత్రి ముందర వచ్చి జపం చేసుకుంటూ ఇట్లా ఉంటారు కదా కొంతమంది భక్తులు. సో వాళ్ళే మనం చూడాలి. అలా ఉండేవాళ్ళు ఎక్కడో బుద్ధిమంది ఉంటారు. కాబట్టి వాళ్ళే మనకు ఆదర్శం వాళ్ళే. కానీ ఈ కింద వాడెవడో తింటున్నాడు, ఇది తీసుకున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, వాడు కాబట్టి అలా కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేయడం కూడా ఒక రోగాన్ని చెప్పాలండి ఒకళ్ళొకళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్థాయిలో ఉండలేము, మనం అందరూ అలా అవ్వలేము. కానీ అది ఆదర్శంగా ఇస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, మనం ప్రయత్నం చేయొచ్చు. అంతే ఎగ్జాక్ట్గా అలా అవ్వడానికి అది మళ్ళీ అది ఇంకొక రోగం. అలా అవ్వలేము, అలా చేయకూడదు కూడా. అది అనుకరించకూడదు. చేయొచ్చు, ఒకళ్ళు చేస్తే అలా చేస్తే వారం రోజులు చేస్తాం, తర్వాత ఇంకేం చేయలేము. ఎందుకంటే కుదరదు కదా. ఎందుకంటే వాడుకున్న వాడి మనస్తత్వం ఎంతో సాధన చేస్తే వాడు స్థాయికి వెళ్ళి మనం కూడా అలాగే సాధన చేస్తే వెళ్తాం. కానీ సాధన ఏం లేకుండా ఊరికి ఒక్కరోజు మారిపోయి ఏదో అందరిలాగా మనం కూడా మెప్పు పొందుతాం, వాడు పొందుతున్నారంటే అలా దానికోసం మెప్పు కోసం ఒక గురువుగా పొందామనే గుర్తింపు కోసం దీక్షలు అనేవి వేస్తాం. అనవసరం. సరే, ఇప్పుడు ఆపుతున్నాం. ప్రశ్నలు ఉంటే సరే. ఆన్లైన్ క్లాసుల్లో వినేది కూడా ఇస్కాన్ గురువుల నుంచే కదా ప్రభుజీ, భాగవతం, భగవద్గీత. అసలు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ వినడానికి ఏంటి ఆన్లైన్లో రోజు ఉండొచ్చు, అక్కడ ఇక్కడ సండే సండే ఇక్కడ మనకి క్లాసులు అదే ఎందుకు వచ్చారు? ఉంటాయి. సండే సండే ఎందుకు వచ్చారా అని అడుగుతున్నాను. సాంగత్యం ఏ ఆన్లైన్లో ఉంది కదా. మేము ఆన్లైన్లో కూడా సాంగత్యమే అనుకుంటాం ప్రభుజీ. భాగవతం అందరూ మాట్లాడదు, ఒకళ్ళే మాట్లాడాలి ఇక్కడ. భాగవతం చర్చించుకుంటాం, భక్తులు అందరం మాట్లాడుకుంటాం, ఒకరికి తెలియదు ఉంటే అర్థం చేసుకొని చెప్పుకోవడం. దాన్ని కూడా మేము అంటే టైం వేస్ట్ కాదు, సాంగత్యమే అని అనుకుంటున్నాం. అన్ని విషయాలు మాకు తెలియదు కదా, ఓన్గా చదువుకుంటే అందరం కలిసి చర్చించుకుంటే క్వశ్చన్స్ వస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటాం, అలా ముందుకు వెళ్తున్నాం. రాంగా రైట్ మంచిదే మాట్లాడుకోవడం, కానీ ఆన్లైన్ మంచిది కదా. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా, ఇందాక చెప్పాను ఏంటి, చాలా మంది ట్రై చేస్తున్నారు ఇంప్రెస్ చేయడానికి. నేను కొంతమంది అయితే తెలుసు వాళ్ళ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంటుంది, కానీ స్క్రీన్ మీద సూపర్ బిహేవియర్ మంచిగా చెప్తారు. మీరేమనుకుంటారమ్మా ఇది సూపర్ అది ఇది, వాడు వెనకాల చూడండి చెత్త ఎంత ఉందో. ఎందుకు అవన్నీ? మీరు కూడా ఆ చెత్తలాగా తయారవుతారు. అలాంటి వాళ్ళు తింటే మీరు కూడా షో చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అలానే అందరు చెత్త నేను అన్నాను, ఇంటర్నెట్లో ఉన్న అందరు చెత్తోళ్ళు అని నేను అంటున్నా. అసలు నీకు ఎందుకు అది? నీకు ఆల్రెడీ ప్రభుపాద బుక్స్ ఉన్నాయి, భక్తులు ఉన్నారు, కీర్తన మందిరం సెంటర్ సాంగత్యం ఉంది, ఇంకేం కావాలి? మేము ఆ బుక్సే చదువుకుంటాం క్రియేట్ చేసుకొని ప్రభుపాద బుక్స్ చదువుకోండి, దానికి నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా ఆన్లైన్లో ఫలానా ప్రభుజీ లెక్చర్ వస్తూ ఉంటుంది, వాళ్ళు షార్ట్లు ఏంటంటే ఏ షార్ట్లు ఏంటంటే ఏ షార్ట్ అది చూసేసి ఇది లైక్ కొట్టి అది వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని షేర్, ఇది నేను చెప్పేది. అది వద్దు అంటున్నాను. పుస్తకాలు చదువుకోండి, లైవే ఉంటుంది, అలా వినము, వీడియోలు వినము, లైవ్ పెట్టుకొని క్లాస్. దానికి నేను కాదని చెప్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది. ఊరికి ఇంటర్నెట్ మీద పడి ఈ ప్రభుజీ లెక్చర్ షేర్ చేయడం, ఆ గ్రూప్ లో పెట్టడం, ఆ ప్రభుజీ ఈ మాతాజీ అక్కడ ఇది ఎందుకు, ఇది మెంటల్. ప్రభుపాద పుస్తకాలు ఉన్నాయి, ప్రభుపాద లెక్చర్లు ఉన్నాయి, మీ దీక్ష అయితే దీక్ష గురువు ఉన్నాయి, లేదా ఇక్కడ మీకు బ్రహ్మచారులు ఎవరు ఉన్నారు వాళ్ళ నుంచి మీరు శిక్షణ తీసుకుంటారు, వాళ్ళ లెక్చర్లు రికార్డు ఉంటే అవి వినండి కావాలంటే మళ్ళీ. లేదంటే మీరు గ్రూప్ చేసుకొని వాట్సాప్ ఎక్కడో ఆన్లైన్లో కూర్చొని మీరు డిస్కస్ చేసుకొని అవగాహన అది ఓకే. అంతేగాని ఇప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువైంది, అంటే ఆ ప్రభుజీ టైం పాస్ చేయడం అనమాట. దాంట్లో ఇస్కాన్ లెక్చర్లు, ఈ టెంపుల్ ఆ టెంపుల్ అన్ని గ్రూపుల్లో జాయిన్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నా దగ్గర కూడా ఉన్నారు, ఒక స్టూడెంట్ ఉన్నారు, అన్ని గ్రూపుల్లో జాయిన్ అవుతారు వాట్సాప్లో. చివరికి ఏంటారు రోజు జపం స్టార్ట్ చేయడం. నిజం, మీరు నవ్వుతున్నారే మరి నిజం ఇది. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఉంది, నాకు లైవ్ ఎగ్జామ్ పేరు కానీ చెప్పట్లేదు, ఉన్నారు. అలాంటి అందరిలో కూడా ఉన్నాయి ఆ గుణాలు. కాబట్టి అలాంటిది వద్దు, అది నేను చెప్పాను.
ఎందుకంటే మీ దగ్గర ఉన్న భక్తులు వాళ్ళు మీ మీద కష్టపడి మీరు ఎంతో బాధపడాలని కష్టపడి చెప్తుంటే మీరేం టైంపాస్ అలాగే అదే పిచ్చి టైంపాస్ మెంటల్ చేస్తే ఎందుకండి? ఇంకా అది ఉల్లి వెల్లుల్లి తినొచ్చు ఇందాక అదే 100% తినొద్దు అంటారు కదా. మళ్ళీ మీరు ఇందాక కొద్దిగా అంటే ఇష్టపడుతున్న ఎక్సెప్షన్ ఉంది అన్న. నేను జస్ట్ ఎంతమంది 16 మాలు 4 నియమాలు పాటించే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అట్లా అడిగాను అంతే. దీక్ష తీసుకున్నాడు ఉల్లి వెల్లుల్లి కాదు, బయట తినొద్దంటే ఉల్లి వెల్లుల్లి ఎలా ఒప్పుకుంటారు? దీక్ష వాడికి సంబంధం లేదు, జనరల్ అడిగాను అది. మనకి గోస్వాములు ఉన్నారు కదా, ఒక షడ్ గోస్వాములు, వాళ్ళు రోజుకు సెక్షన్ ఉండేవాళ్ళు ఉంది కదా. అంటే వాళ్ళకి అనికేత అని ఒకటి ఉంది. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో 13వ అధ్యాయం 8 నుంచి 12 శ్లోకాల్లో ఎవడు జ్ఞానం ఉన్నాడు అంటే అందులో ఒక పదం అనికేత స్థిరమతి, స్థిరమైన మనస్సు ఉండాలంట. వాడికి జ్ఞానం ఉన్నట్టంటే అది లేనివాడే అజ్ఞానం అంట. అదంతా పేదలంతా అజ్ఞానం. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో. అనికేత అంటే నికేత అంటే ఇల్లు, శాంతి నికేతన అవి మన పేర్లు. నికేత అంటే ఇల్లు, అనికేత అంటే వాడికి ఇల్లుతో సంబంధం లేదా అంటే ఇంటి పట్ల ఆసక్తి ఉండకూడదు అంటే వీళ్ళు గృహస్థ అయినా కూడా. అంటే నా ఇల్లు నా ఇల్లు ఎవరు తినలేదు. కృష్ణుడి ఇవన్నీ కృష్ణుడే కదా. మనకేంటంటే మన కర్మవశాత్తు మనకి ప్రాప్తించి కొన్ని ఇళ్ళు, కొంత సంపద, కొంత ఒక రకమైన తల్లిదండ్రులు. అది పుణ్యం కొద్ది పురుషుడు అంటే కూడా అదే. అంటే పుణ్యం చేస్తే స్త్రీకి మంచి పురుషుడు వస్తాడు. మంచి పురుషుడు అంటే బాగా చూసుకునేవాడు వస్తాడు. లేదంటే పుణ్యం కొద్ది పురుషుడు, పుణ్యం స్త్రీకి లేదనుకో టార్చర్ చేసేవాడు వస్తాడు. అంతే చెయ్యాలి కదా. అంటే పాపం ఏదో చేసింది కాబట్టి మనకి రావాలి. కాబట్టి ఇవన్నీ కర్మవశాత్తు మనకి ప్రాప్తిస్తున్నాయి మొత్తం అన్నీ. కానీ వాటిని మనం అవే మన ఓన్స్, అంటే నా సొంతం, నేను ఎంత గొప్పవాడిని, అంత ధనికుడిని, మాకు ఎంత ఉంది అంత ఉంది. దీన్ని అహంకారం అంటారు, దాన్ని బలుపు అంటారు. దాన్ని పచ్చిగా చెప్పాలంటే అది ఎక్కువగా ఎవరికి ఉంది? మన అందరికి ఉంది లేదా? అది ఉంటే పరిణామం చేయలేము. 16 మాలలు చేయడం కష్టంగా ఉంటుంది. అది లేకపోతేనే 16 మాలలు తర్వాత స్టార్ట్ అవుతుంది. మనమే చూసుకోవచ్చు. మనం హరినామం చేయలేకపోతున్నాం, వైష్ణవం దగ్గరికి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాం. ఇవన్నీ మన అహంకారం అడ్డొస్తుంటాం. నేనేం చేసేది వెళ్ళి వాడు టాయిలెట్లు కడగాలి టాయిలెట్స్ భక్తులు, అది సేవ. నాకు అవసరం టాయిలెట్లు కడిగేసే అంత అవసరం నాకేముంది? అహంకారం. వైష్ణవ సేవ భగవంతుడికి విగ్రహాల సేవ కంటే కూడా ముఖ్యం వైష్ణవ సేవ. విగ్రహాలు కాదు, మనం ఏం చేసినా ఆయన చెప్పడం, మెల్లకుండా కూర్చుంటాడు భగవంతుడు. కానీ వైష్ణవుడు అలా కాదు కదా, మనల్ని సరి చేస్తాడు. మనం తేడా ఉంటే తేడా తీసేస్తాడు కదా. కానీ అందుకే మనం చెయ్యం, ఎందుకంటే తిడతారు కదా. ఆయన ఊకి ఏదో చేసుకుంటాడు, చేసుకొని భగవంతుడు అన్నీ చూస్తూ తెలియదని కాదు, ఏదో ఒకటి అసలు ఏమి లేకుండా ఏదో ఒకటి చేస్తారు కదా. ఓకే, బట్ వైష్ణవ సేవ దీక్ష తీసుకోవాలంటే దీక్ష తీసుకున్నాక వైష్ణవ సేవ చాలా ముఖ్యం. సర్వదేవమయో గురువు అని చెప్తుంది కదా శాస్త్రం భాగవతంలో. దేవతలందరూ గురువులో ఉంటారు. అటువంటి వైష్ణవులు కదా మనం సేవ చేయాలి. దీక్ష తీసుకున్నాక ఒక వైష్ణవుడైనా ఉంటాడు, దీక్ష గురువు ఉన్నాడు, తర్వాత మనకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని అనుసరించాలి. అఫ్కోర్స్ అలా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీళ్ళని వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీక్ష ఇప్పించేసి వాడుకునే వాళ్ళు జనం కూడా తయారయ్యారు. కొంతమంది ఆ ఎదవలు ఉన్నారు, మనకి భక్తులు వేషంలో ఎదవలే వాళ్ళు. కానీ మీకు తెలియదు వాళ్ళు ఎదవలు అలా కూడా ఉంటారు. అంటే డొనేషన్ల కోసం వాడుకోవడం, లేదంటే మీ దగ్గర సేవ తీసుకోవడం, మీ చేత చెయ్యి అనిపించుకొని ప్రణామం వాడికి హ్యాపీ అనమాట. దాని అహంకారం.
అలాంటి వాడా కాదా అని మీకు తెలియాలంటే మనలో నిజాయితీ ఉంటే మనకు తెలుస్తుంది వీడు వాడా కాదా అని. మనం కూడా అలాంటి బ్యాచ్ అనుకోండి, అందులో కలిసి మనం ఏం చేస్తాం, ఆయనకి మనం 10 మంది అయితే మన కింద మళ్ళీ 4 తయారు చేసుకుంటాం. భజన బృందం, చెంచా లేదా ఉన్నారు, తెలియదు, త్వరగా మెల్లగా అర్థం ఉంటుంది, బయటకు వస్తుంది. ఎప్పుడైనా అనుభవం ఉండి వెళ్తే కానీ అది తెలియదు, అది బయటకు రాదు, వస్తుంది. ఇదంతా చాలా కష్టం వీటి నుంచి బయటపడడం. ఇది నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అలాంటి శిక్షణ ఇచ్చేవాడు కావాలి కదా మనకి. ఇవన్నిటి నుంచి బయటికి లాగి మనం తిట్టి మనల్ని కొట్టి లేదంటే బాగు చేసి మందలించి చేసి, కానీ మన అవకాశం ఇవ్వం కదా వాటికి. మనం ఓకే మన దీక్ష కావాలి కానీ మిగతా అన్ని ఓకే శిక్షణ అంతా ఓకే 16 మాసాలు చేస్తాం, బయట ఓకే బయట ప్రసాదం ఓకే, ఇంక మిగతాది ఇంకా మిగతా లేదు, అయిపోయింది. 16 మాసాలు చేస్తున్నాం, ఏకాదశి అందరితో దీక్ష అవ్వాలి. అక్కడి నుంచే కదా దీక్ష అయిన తర్వాత మళ్ళీ చాలా కృష్ణ ప్రేమ రావాలంటే ఇవన్నీ వదిలేయాలి. దరిద్రం నేను, నాది, నా భార్య, నా ఇల్లు, నాది, ఎవరిది అదంత తేలికైన విషయం కాదు. అసలు దాన్ని ఊహించలేము, నాది కాదు అనే మనం అనుకుంటాం కానీ కాదనేది దాన్ని థియరిటికల్గా అంటే మనం చెప్పడానికి చెప్తాం, అవును ఇదంతా కృష్ణుడే అని, కానీ నిజంగా లోపల దానికి తెలియదు. లోపల ఉంటే దానికి తగ్గట్టుగా ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి దీక్ష అంటే కొంచెం గంభీరమైన విషయం, దానికి మనం సిద్ధపడాలి. ముఖ్యంగా ఏం చేయాలి, దీక్షకి అఫ్కోర్స్ సాంగత్యం ఎలాగ ఉండాలి, దీక్ష తీసుకున్న తర్వాత కొనసాగాలి, ఉండాల్సిందే. ముఖ్యంగా దీక్ష తీసుకోవడం అంటే తపస్సు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే తీసుకోండి, లేదంటే మర్చిపోండి. నేను ఇదిగో 16 మాసాలు ఏదో ఎట్లా ఉంటానంటే ఓకే, అలాగే ఉంది, అవసరం లేదు దీక్ష. అలాగే చేసుకో, లైఫ్ లాంగ్ చేసుకో, ఇబ్బంది ఉంది. లేదు నేను తపస్సు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కష్టపడతాను, ఇంకా ముందుకు వెళ్ళాలి, భక్తిలో కృష్ణ ప్రేమ నాకు కావాలి అంటే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇంకేమన్నా ప్రశ్న? మీరు మనసులో పడుకునేవారు కాదా కాదా? అదే అదే చెప్తుంది, మీరు మనసులో పడుకునేవాళ్ళు చేయాల్సిందే. అందరికీ ఉంటాయి, నా స్థాయిలో నాకుంటే, నీ స్థాయిలో నీకుంటాయి, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సేవలు అంటే అందరూ ఏదో వాష్ చేస్తూ వండుతూ కనపడాల్సిన పని లేదు, ప్రతిసారి ఉంటాయి. అందరు చేయాల్సిందే, అందరూ పడుకునే సేవ చేస్తూనే ఉంటారు. ఈ పడుకున్నాక ఇంకేం చేయలేము కాబట్టి పడుకొని కూడా సేవ చేయాలి. ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ, అది సేవ. కాబట్టి సేవ ఆగదు, అసలు శ్వాస వదిలే వరకు సేవ చేస్తూనే ఉండాలి. అనుకుంటాం, అనుకోవడం ఏంటి కాదా, నిజం కాదండి. నాకు అర్థం కాదు ప్రశ్న. ఇప్పుడు మనం భక్తిలో ఉంటాం, బయట గాడిద అంటాం, అంటే గాడిద చాకరీ చేస్తాం. ఇక్కడ భక్తిలో సర్వీస్ చేసే వాళ్ళని గాడిదతో పోల్చుతాం కదా. మరి అప్పుడు మనం భక్తి జీవితంలో ఉన్న మనకి కూడా కంటిన్యూస్గా రెస్ట్లెస్ గా అట్లా చేస్తూ ఉంటాం. అవును, మన కృష్ణుడు గాడిద కదా, ఇక్కడ కూడా గాడిదే, అక్కడ కుక్కలే, ఇక్కడ కూడా కుక్కలే, ఇది కృష్ణుడు కుక్కలు మనం. కాబట్టి కృష్ణుడికి చేస్తూనే ఉంటాం, అది అంతే నడుస్తూనే ఉంటుంది. అంటే అఫ్కోర్స్ బయట గాడిద జాగ్రత్త ఎందుకంటే గాడిద విపరీతంగా చేసి ఒక క్యారెట్ కొంచెం లేదు. కానీ మన భక్తులు కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అలా చేయొద్దు, అలా చేసి ఎంతో చేసి చివరికి పొందేది ఆహార నిద్ర భయమై తినాలి. అది ఎంత కొంచెం శ్రమ చేసినా అవి వస్తూనే ఉన్నాయి. దానికోసం ఎందుకు కష్టపడుతున్నాం అని వాళ్ళ గురించి అలా చెప్తున్నాం. కానీ ఇక్కడ కష్టపడేది ఎందుకంటే కృష్ణుడి కోసం.
మరియు మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి వీటి కోసం కదా, మనలో ఉన్న అనార్థాలు బయటపడడం కోసం, కృష్ణుడు ఆనందం, గురువు ఆనందం కోసం చేస్తాం. ఇది గాడి దగ్గర ఏం కాదు, కానీ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇక్కడ చేయకపోతే అక్కడ చేస్తాం, కాబట్టి ఇక్కడ చేయడం మంచిది కదా. ఎవరు చెప్పారు వదిలిపెట్టమని? నేను వదిలిపెట్టమని అనలేదు. అవును, వదిలేయమని చెప్పలేదండి. గృహస్థులు ఇప్పుడు భార్య పిల్లల్ని అందరిని వదిలేసి మీరు వచ్చేసి ఇక్కడ కూర్చోండి, అలా అది కరెక్టే కాదు. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి కదా, పిల్లల్ని వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళని పెంచడం ఇవన్నీ ఉంటాయి. అది చేసుకుంటూ మిగిలిన సమయం ఆ టీవీకి ఆ పిచ్చి పిచ్చిగా అంత టైం వేస్ట్ చేయకుండా ఇది చేసుకోవచ్చు. మధ్యలో లేవద్దన్నా నేను. నేను అనలేదు. నేను వేరే మాట అలా లేవద్దని అనలేదు నేను. ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళు 16 మాలు చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చి 16 కూడా చేయరు, బ్రేక్ అవుతూ ఉంటుంది, వచ్చేస్తారు సాంగత్యం లేకపోతే అని చెప్పాను. సో ఆ స్థాయిలో ఏంటంటే చిన్న పిల్లలకి పాలు ఇవ్వడం, పెద్ద అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి వంట చేసి పెట్టడం కూడా మాకు అట్లనే అయిపోతుంది ఓకే, మీరు ఏంటని చెప్పండి. ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణంలో ఆడవాళ్ళకి ఉంది, అఫ్కోర్స్ చిన్నపిల్లల బాధ కొంచెం ఎక్కువ సివియర్గా ఉంటుంది టైం, అది ఓకే, అది ఒప్పుకుంటా. మిగతా టైంలో అది అంతా నాన్ సెన్స్, వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే రోజుకి 2 గంటల మించి ఇంట్లో పని ఏమి ఉండదు. ఒక ఇల్లు ఉందంటే వాళ్ళ ఇంట్లో చేసేది, ఒకవేళ బయట ఏమీ లేదనుకో ఇంట్లో కూర్చొని చేసేది 2 నుంచి మహా అంటే 3 గంటలు చేస్తారు. మహా అంటే 3 గంటలు చేస్తారు ఇంట్లో. ఏది చిన్నపిల్లల తల్లి గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి కొంచెం సివియర్గా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మహా అంటే 2 నుంచి 3 గంటలు పని, అంతకు మించి ఏం లేదు. ఏది మీ అన్ని మీరు చేసుకుంటే ఇంకా పని మనిషిని పెడితే గంట సేపు కూడా ఉండదు. చెప్పండి, 2 నుంచి 3 గంటలు మీరు చేసేది. అంటే మీ ఇంట్లో వాషింగ్ మిషన్లు అవేమి లేకపోతే పట్టించుకో. 5-6 గంటలు, సరే 6 గంటలు అలాగే అనుకున్నాం, 6 గంటలు చేస్తారు, అది నిజమే. ఓకే, అయితే ఏంటి మిగతా 18 గంటల సంగతి ఏంటి? అవన్నీ వేసుకోండి. పోనీ అది అయిపోయినాక చేయండి, పోనీ 6 గంటలు తీసేసి మిగతా నేను అన్ని తర్వాత చేయండి. ఇదే మంచిది కాదు, అసలు ఈ ప్రశ్నే మంచిది కాదు, చెత్త ప్రశ్న. మీరు కనీసం చేస్తున్నాం, మమ్మల్ని గుర్తించరా, మేము ఎంతో కొంత చేస్తున్నాం, అసలు చేయని వాళ్ళ కంటే మేము బెటర్ రా, ఏంటి ప్రశ్న? చాలా మంది రాలేదు ఖమ్మంలో, మేము ఎంతలో వచ్చి కూర్చున్నాం. ఇంకేమన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. కంటక కోటి యుద్ధాన్ని కలియుగంలో కష్టం ఏంటంటే మందు తాగడం కష్టం కాదు, వ్యవసాయం కష్టం కాదు, భక్తే కష్టం. ఎందుకంటే భక్తి చేస్తే చాలా మంది వ్యతిరేకం అయిపోతారు, అందరూ శత్రువులు అవుతారు, అడ్డు పెడుతుంటారు. భార్య అయితే భర్త ఒప్పుకోదు, భర్త అయితే భార్య ఒప్పుకోదు. ఎందుకంటే వాడి ఇంద్రియ భోగానికి ఎక్కడ మిస్ అవుతామో వాడు బాధ. ఎప్పుడైతే భక్తి చేస్తుంటామో వాడికి ఇంద్రియ భోగం కుదరదు కదా, వీడు మన దాంట్లో పార్టిసిపేట్ చేయడు కదా, మనకేం మన ఇంద్రియ భోగం, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అనమాట. అందుకని వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా దానికి ఏంటంటే మనం అనుకోవాల్సింది, మనం ఏ విధంగా దాన్ని కూర్చోండి, దాన్ని ఏం తీసుకోవాలంటే మనకి దాన్ని ఎలా తీసుకోవాలంటే మనకి కర్మ ఉంది చాలా, కృష్ణుడు కాబట్టి ఆ కర్మను అనుభవిస్తున్నాను, అయినా కూడా నేను చేయాల్సిందే. ఎందుకంటే మన కర్మ లేకుండా ఎవరు మనం నిజంగా భక్తి చేయాలంటే మన కర్మే మనకు అడ్డుపడుతూ ఉంటుంది ఎక్కువ, కర్మ కానీ మన అశ్రద్ధ కానీ.
కాబట్టి అవన్నీ అవి రకరకాలుగా భర్త పిల్లలు భార్య ఈ రూపాల్లో ఎదురవుతూ ఉంటాయి అవి. కాబట్టి వాటిని తట్టుకొని మనం అయినా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు మెల్లగా వీడు ఇంకా చేయాలనుకున్నాడు, ఓకే వీడికి సహాయం చేద్దాం. కానీ ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే ఊరికే అంటే ఏదో కారణం సాకు వెతుక్కుంటూ ఉంటాం. మనం చేయకపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళని కూడా. అఫ్కోర్స్ అలానే వాళ్ళు ఏమి చేయరని కాదు, వాళ్ళు ఎలా కొంత వ్యతిరేకత ఉంటుంది వాళ్ళ ద్వారా, రాక్షసులు కదా ప్రహ్లాదులు లాగా అందరికీ ఉంటాయి ఆ లక్షణాలు. కాబట్టి ఏంటంటే మనం వాటిని తట్టుకోవడం. తత్తేను కంప సుషమిక్షమాన భుంజాన ఏ బాత్మ కృతం విపాకం 10వ స్కంధంలో శ్లోకం ఎంత తెలుసా? శ్లోకం ఓకే, 10వ స్కంధంలో ఉన్నది. సో కావాలంటే ఆ శ్లోకం ఎవరు అమ్మంతది ఆ శ్లోకం ఒకసారి చదవండి. శ్లోకం దాని అర్థం చదవండి. మనం నిజంగా ఎవరంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన యొక్క భక్తి సాధన వల్లకుండా చేస్తూ పోవాలి. మన ఉన్న దాంట్లో కొన్నిసార్లు ఉదాహరణకి భర్త భార్య వేధింపుల వలన అంత కుదరదు, అన్ని నియమాలు కుదరదు. మనకు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని దాన్ని అడ్డు పెట్టుకొని ఉన్నదాన్ని కూడా వదిలేసి ఆయన వల్ల ఈయన వల్ల మా ఆవిడ వల్ల నేను రావట్లేదు, మా పిల్లల వల్ల నేను ఇలా చెప్తే ఇంకెవరు చేసేది ఏం లేదు. కాబట్టి మనకు వీలైనంతగా చేయడానికి ప్రయత్నం చేయాలి. వ్యతిరేకత ఉంటుంది, అది మన కర్మ, అందులో సందేహం లేదు, కర్మే అది. అయితే మరి లేదు మరి అందరికీ అలాంటి భర్త ఎందుకు రాలేదు, లేదా అందరికీ అలాంటి భార్య ఎందుకు రాలేదు, ఎందుకు వాళ్ళకే వచ్చారు మరి? అందరికీ ఎందుకని పిల్లలు మెంటల్, కొంతమంది పిల్లలు మెంటల్ పిచ్చోళ్ళు, ఎందుకు అందరి పిల్లలు మెంటల్గా లేదు, కొంతమంది ఉన్నారు. లేదా కొంతమంది తెలివైనవాడు ఎందుకు పుట్టాడు, లేదా వాడు వేధించేవాడు ఎందుకు పుడతాడు, లేదా కొంతమంది కర్మ. 14.8 4 ఉన్నాయి కదా ప్రభు. 10.14.8 10, 14, 8 తత్తానుకంపం తత్తేనుకంప సుసమీక్షమాన గుంజాని ఏవాత్మ కృతం విపాకం నమస్తే జీవేకయో ముక్తి పదేక దేవ పూర్వకర్మ ఫలము ఓర్పుతో అనుభవించు మనోవాక్యాలచే నీకు నమస్కరించు. నీ నిర్హేతు కరుణకై మనపూర్వకంగా ప్రతీక్షించువాడే నిత్యంగా ముక్తిని వడియటకు అధికారి ఉన్నవాడు. ముక్తి అంటే దాన్నే మనం ఎవరో చైతన్య చరిత్రంలో ముక్తి పదే భక్తి పదే అదే దాన్ని కూడా ఇచ్చారు. అంటే అక్కడ ముక్తి అంటే నిజమైన భక్తి ఎప్పుడు మొదలవుతుందంటే భగవద్గీత కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఏంటంటే శ్లోకం అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకానుషతి సమ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. అంటే ముక్తి తర్వాత నిజమైన భక్తి మొదలవుతుంది. బ్రహ్మభూత అంటే ఇదే. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? ముక్త స్థితి. అంటే బ్రహ్మభూత అంటే జీవభూత, మనం అందరం జీవభూత అంటే జీవుల్లాగా దేహంతో ఉన్నాం. బ్రహ్మభూత అంటే నేను శరీరంగా ఆత్మని వాడికి చెప్పవలసిన వాడి అనుభూతుల్లోనే ఉంటాడు. అక్కడి నుంచి భక్తి మొదలవుతుంది, నిజమైన భక్తి. అది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పింది అదే, తపస్సు చేయాలి. ఎవరు చేస్తాం తపస్సు? ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మనం ఉండే 4 నియమాలు దీనికి కూడా సాకులు ఎదుర్కొంటున్నాయి. మేము మిగతా కంటే పెట్టలేదు, ఇది మాకు ఇంత పనులు ఉన్నాయి, మేము ఆడవాళ్ళం, మేము పురుషులు, మాకు జాబు, మాకు అది ఉంది. ఓకే, అందులోనే ఉండండి. అయితే ఇది చెప్తున్నారు కాబట్టి అందులోనే ఉండండి. మీకు భక్తి ఎందుకు, ముక్తి ఎందుకు, కృష్ణ ప్రేమ ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆషామాషి భక్తి చాలా సులభం, చాలా చెప్తారు బయట. అంటే భక్తి చాలా సులభం, హరినామం చేయండి అని. నిజమే, హరినామం చేస్తే మనం గోలోకం వెళ్తాం, కృష్ణ ప్రేమ అన్నీ వస్తాయి. కానీ దానికి తపస్సు చేస్తేనే కదా అది వచ్చేది. ఊరికి ఒకసారి వచ్చేసి టెంపుల్ కాసేపు కూర్చొని హరే కృష్ణ చాలా బాగుంది, హై బోల్ ప్రభుజీ వెరీ నైస్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పండుకొని టీవీ చూస్తూ లేదా అంతే చేస్తే ఎక్కడ వస్తుంది? ఏమొస్తుంది? ఏంటంటే నాస్తికులు మనల్ని కొన్ని విషయాలలో వాదిస్తుంటారు, వాళ్ళతో మనం డిస్కస్ చేయాలా, అలా వదిలేసేయాలా? మీ స్థాయిని బట్టి కూడా ఉంటుంది అది. మీరు అది వాళ్ళతో మాట్లాడగల ధైర్యం, అవగాహన, ఆర్గ్యుమెంట్ అవన్నీ చేయగల శక్తి కూడా ఉంటే చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అలా లేదు అనుకున్నప్పుడు మనం మనకంటే ఉన్నతమైన భక్తుల దగ్గరికి వాడిని ప్రభు ఇలా రండి, మీరు మా ప్రభుజీ ఉన్నారు మాట్లాడతారు లేదా అట్లా చేస్తే కొంచెం మంచిది. అప్పుడు ఏంటంటే లేదంటే చాలా వరకు ఎప్పుడైతే సరైన అవగాహన లేకుండా మీరు వాదన చేస్తే మీకున్న విశ్వాసమే షేక్ అయిపోయి గందరగోళం అయిపోతుంది అన్నమాట. మనం తెలిస్తే వాదించవచ్చు. ఎవరు మాతో చేస్తారు?
ఆల్రెడీ సమాధానం చెప్పాను. మాతాజీ అడిగారు వీళ్ళు ఆన్లైన్ గురించి. ప్రామాణిక గురువులు చెప్పి లేదు ఆన్లైన్ గురించి మాతాజీ ఇందాక అడిగి చెప్పాను కదా నేను సమాధానం. అది కూడా కరెక్టే కదా. ఏది కూడా కరెక్ట్? ఆన్లైన్లో కూడా మనం క్లాసెస్ వింటాము కానీ అది ఎవరి నుంచి వింటారు? ఎవరైనా గురువుల నుంచి. అదే నేను మళ్ళీ ఎవరైనా గురువులు ఎలా అవుతారు? ప్రామాణిక గురువులు ఎలా అవుతారు? మీకు వాళ్ళ గురించి తెలుసా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందో తెలుసా? ఆయన పద్ధతి తెలుసా? ఆయన గురించి వ్యవహారం తెలుసా? ఆయన ప్రామాణికం ఎలా అవుతారు? ఊరికి అక్కడ 4 మంచి మాటలు చెప్తే సూపర్ భక్తుడు అయిపోతాడా? అంటే దీక్ష తీసుకొని ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ క్లాసులు వింటాం కదా, ఒక మహారాజు. అది మీ భ్రమ. అది మీ భ్రమ. వాడు బాగా కాషాయం వేసుకొని తిలకం పెట్టి వచ్చాడంటే వాడు సూపరా? కాదు. నేనేమంటున్నానంటే వాడు సూపర్ కాదు, మంచోడు కాదు మనకు అనవసరం. అది మీకు అవసరం లేదు. కారణం అంటే బుక్స్ ఉన్నాయి, భక్తులు ఉన్నారు, ఇక్కడ చేసుకోండి. మీరు కావాలంటే మీ గ్రూప్లో మీరు డిస్కస్ చేసుకోండి. టైం అయిపోయింది. ఎందుకు టైం అలా వేస్ట్ చేస్తారు? అందులో మెంటల్ వర్క్ చేస్తారు. వాడు ఎవడో తెలియదు, ఏం లేదు, వాడు ఏం చెప్తాడు, మీకు డౌట్ వచ్చింది అడుగుతారా? లేదుగా. ఏం చెప్తే అదే నిజమా? ఇప్పుడు అది మెంటల్ ఎక్కింది చాలా మందికి. యూట్యూబ్లో చూసి ఎవరు కొంతమంది వచ్చారు, ఏమంటే యూట్యూబ్లో మన అలా వచ్చింది నిజమేనా అంటుంటాడు. ఏదేదో పిచ్చి ఎవడో వాడు వైరల్ చేసుకోవడం ఏవేవో మాట్లాడతారు. ఆ పిచ్చి అన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను? వాడిని అడగవచ్చు అప్పుడు. ఎందుకు తెలియదు కదా. ఎందుకంటే వీడికి డౌట్ వస్తుంది అన్నమాట, నిజమా కాదా అని భయం, భ్రమ. ఎందుకంత? ఒకటే విషయం మీరు అనొచ్చు, ఆయన కూడా కృష్ణుడి గురించి చెప్తున్నారు కదా అని. కృష్ణుడి గురించి చెప్పొచ్చు, కానీ వాడి ఉద్దేశం వేరే ఏంటి? ఫాలోవర్స్ కోసం చెప్తుంటే కృష్ణుడి గురించి మీరు పట్టుకోగలరా ఆ విషయాన్ని? ఎవరు నేను పేరు లేదు చెప్పను, ఎవరు అవసరం లేదంటాను నేను. ఎవరు అవసరం లేదు. మీకు ఇక్కడ భక్తులు లేరా అంటాను నేను. అది నేను చెప్పేది. ఇక్కడ భక్తులు శిక్షణ ఇవ్వట్లేదా? ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇవ్వట్లేదు, వెళ్ళిపోండి వాళ్ళ దగ్గరికి. మీరు ఎవరి దగ్గర అయితే చూసారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి శిక్షణ తీసుకోండి. ఓకే, అంతేగాని ఇక్కడ ఉంటా అది వింటా మెంటల్ అయింది. వీళ్ళు ఎందుకు శ్రమ పడుతున్నారు ఇక్కడ భక్తులు మీకు అందరికి శిక్షణ ఇవ్వడానికి? మరి అదే అది తెలుసుకోవడానికే మీరు మొట్టమొదట ప్రభుపాద పుస్తకాలు చదవండి. నేను దాన్ని చెప్పేది కూడా అదే. ప్రభుపాద బుక్స్ చదవండి, ప్రభుపాద పుస్తకాలు చదవండి. అందులో ఉంటాయి అన్ని లక్షణాలు ఏంటి, ఎలా ఉండాలి, చదివితే అర్థమైంది. అది మీరు వివరించమని వీళ్ళని అడగండి. అది ప్రవచనం, అదే ప్రచారం. అంతేగాని ఏదో కాదు. మీకు ఎలా అర్థమైందంటే చదవండి. పుస్తకాలు ఇచ్చారు, బేసిక్స్ ఎలా ఉండాలి, భక్తులు ఏంటి, భక్తి ఏంటి, అది ఏం చదవరు. వాడు ఎవడో ఆన్లైన్లో వస్తారు, వాడు చెప్తారు, అదే వింటారు. ఇక్కడ తెలుసా మీకు? వాడే చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు. తర్వాత కనబడకపోతే వదిలేయండి వాళ్ళని. సీరియస్గా చెప్తున్నా, వదిలేయండి. ఎందుకు వాడి గురువు కాదు. అక్కడ ఉన్నాయి మీకు కనబడినప్పుడు వాడికి భక్తుడు కాదు కదా, సరైన వాడు కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో అంతా చాలా మంది టైం పాస్ చేస్తున్నారు అంతా ఆన్లైన్లో. ఎందుకంటే నిజంగా మిమ్మల్ని మార్చే ప్రవచనాలు మార్చే విధంగా ఉందంటే నేను కూర్చోవాలి, ఇది వైదిక విధానం. అక్కడ కూర్చోవాలి, ఇక్కడ చెప్పాలి, వినాలి, శిక్షణ పొందాలి. ఇది పద్ధతి. ఎవరో ఆన్లైన్లో ఉంది, మేము వింటున్నాం. మరి ఏం చేస్తున్నాం అంటే ఏం లేదు, జపం చేస్తున్నాం, లేదా అప్పుడు ఏదో చేస్తాం, ఏమంటే అదే వింటున్నాం అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు తెలిసి ఇవన్నీ. మీకు నిజంగా ఎవరైనా ఇష్టమై ఆయన బాగా ఏదో ప్రభుజీ ఉన్నా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ బాగలేదు కదా, ఆయన సూపర్ కదా, వెళ్ళండి సూపర్ దగ్గరికి, మంచిదే కదా. మీరు మంచి భక్తులు వాళ్ళకు మంచి దగ్గరికి వెళ్ళండి, నష్టమే ఉంది. అడగొచ్చు, అడగకూడదు, రెండు ఉన్నాయి అందులో. ఎందుకంటే అది గురువుని అతిక్రమించేటువంటి ప్రశ్నలు వేయకూడదు. కానీ మీకు అనుచితంగా అనిపించి ఇది కరెక్టేనా అని మీకు సందేహంగా ఉంటే అడగచ్చు. మీరు మరీ ఎక్కువగా అంటే 1, 2, 3, 4 చాలా డివేట్ అయ్యాడు కాబట్టి అడగకూడదు, పారిపోవాలి అక్కడి నుంచి.
అంతే కదా, ఇంకేం చేస్తాం? అడిగేది ఏముంది ఇంకా, ఆల్రెడీ కనపడుతుంది కదా. మీకు చదువు రాదు మరి ఎట్లా? చాలా మంచి ప్రశ్న. అదే అందుకే మంచి ప్రశ్న అన్నాను. మీకు రాదు కాబట్టి చెప్తున్నారు రాదని, ఏం చేయాలని. మీకు చదివే రాదంటున్నారు, చదవలేదు. వచ్చిందా? ఓకే. ఉత్తమ ప్రశ్నల పుస్తకం స్టార్ట్ చేయండి. ఉత్తమ ప్రశ్నలు తెలుగులో ఉంది, చదవండి. చదవండి చదవండి చదవండి. ఉత్తమ ప్రశ్నల పుస్తకం చదవండి. అంటే నేనైతే టెంటేటివ్ అంటే ఒక లిస్ట్ తయారు చేశాను, బుక్స్ లిస్ట్ ఆర్డర్. మీకు కావాలంటే మీకు పంపిస్తాను, ఒకసారి పెట్టండి. ఈ ఆర్డర్లో ఎలా చదవాలి కొంతమంది డౌట్ ఉంటుంది, ఇగో ఇలా అని తయారు చేశాను. అంటే అలాగే చదవమని నేను కంపల్సరీ చెప్పట్లేదు, మీకు ఇష్టం ఏదైనా చదువుకోండి. బట్ ఏంటి అని అడిగితే నేను ఇస్తే ఒకటి ఉంది, అది పంపిస్తాను, రోజు పంపిస్తాను. ఒకసారి గ్రూప్లో పెట్టేసి నిజంగా చదువురాని వాళ్ళకి, చదువురాని వాళ్ళకి మీరు అందరూ చదువుతారు కదా, మీ పక్క నుంచి కూర్చోమని వాళ్ళు. ఇంకేం చేస్తాం? ఇప్పుడు చదవడం అంటే చదివినా కూడా వాళ్ళకి తెలియదు. కొంతమంది ఉంటారు బుక్ పట్టుకోవాలని ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఇంకా వాళ్ళకి కూడా మనం చదివి చెప్పాలి. అంతేగా మరి, వాళ్ళకి ఎలా రాదు కదా. అందుకే పక్కల సాంగత్యాలు అంటే శ్లోకాలు మీరు చదువుతారు, శ్లోకాలు వదిలేసి మీదే చదవండి, పర్లేదు. ఓకే, హరే కృష్ణ. ముగిద్దామా? ఏం భయం అసలు, ఫస్ట్ చదవండి, ఏదో ఒకటి మెల్లగా ఎంతో కొంత అర్థం అవుతూ ఉంటుంది, ఏం భయం లేదు. హరే కృష్ణ. ఓకే అండి, ముగిద్దాం. ప్రభు కృష్ణ, ఇందాక 4 ప్రశ్నలు అన్నారు. మనిషి అన్నవాడు, మనిషి అయితే వెనుముక నిటారు, జంతువుకి అడ్డంగా ఉంటుంది కాబట్టి అది ఉంగి తింటుంది. మనిషి మాట్లాడుతుడు, చదువుతుడు, జ్ఞానం చదువుతుంది. వీడు జంతువు అట్టే కాదు కదా. నామస్మరణ చేయాలన్నా మనిషే కదా ప్రభు. ఈ హరే కృష్ణ నామస్మరణ చేయాలని ఇవే కదా వాటిలో ఉంటాడు. అది జంతువుతో పోల్చకూడదు కదా ప్రభు. ఎవరిని పోల్చకూడదు? మనిషి అన్న తర్వాత ఇవన్నీ ఎవరిని పోల్చకూడదు జంతువుతో? అట్లా వీడు మనిషే కాదు, ఇలా ఉండాలన్నారు కదా. అది అది వంగి నడుస్తుంది, వీడు నిఠాలు ధ్యానంలో తపస్సులో ఉంటాడు. అంటే శరీరం ఆకారం పరంగా మీరు మనిషిలా లెక్కేసుకోండి, వేసుకోండి. మీరు సైన్స్ ప్రకారం, మేము వేదాల ప్రకారం, శాస్త్రం ప్రకారం అయితే మనిషి కాదని చెప్తారు. హరే కృష్ణ. సో ప్రభు గారు చాలా నిష్ఠగా భక్తి చేస్తూ ఆయన అంచెలంచెలుగా తిరిగారు. మీరందరూ కూడా ఆ విధంగా భక్తులు ముందుకెళ్ళనే భావంతో ఆయన యొక్క అనుభవాన్ని చెప్పారు. దీన్ని మీరు భక్తులు ముందుకెళ్ళాలనుకుంటే ఆ విధంగా ప్రవర్తించండి, వెళ్ళండి. మాకు అవసరం లేదనుకుంటే వదిలేయండి, అంతే. ఎందుకంటే ఇక్కడ ఏ వైష్ణవుడు ఆయన ఎవరైనా కోరుకుంటారో అందరూ మాలాగా భక్తులు కావాలి, అందరూ మాకని ఇంకా ఉన్నతంగా ఇంకా సంతోషిస్తాం, ఆ విధంగా ఇస్తాం. అందుకని ఇక్కడ వ్యక్తిగత శిక్షణ అనేది ప్రభుపాద చెప్తున్నారు. మీరందరూ ఆన్లైన్ చేసి అక్కడ టైం సేవకు ఎవరు రావాలి, వాస్తవానికి మేము గమనిస్తున్నాం, సేవలకు ఎవరు రాదు, టైంకి రాదు. సో ఇది ప్రత్యక్షంగా మనము చేస్తేనే అది భక్తి. శిక్షా గురువు మీద మనకు అది కృష్ణుని పైన డైవర్ట్ అయింది. మనం కూడా సహజంగా చూస్తాం, ఎవరో ప్రేమిస్తాం, ఆ ప్రేమ తప్పుగా, ఆ ప్రేమ కృష్ణుడు డైవర్ట్ చేయాలి, అది అనమాట. అందుకని ప్రత్యక్షంగా మన శిక్షణ పొందడం ఇంపార్టెన్స్ అని ప్రభు చెప్తున్నారు. ఆ విధంగా ప్రభుపాద కూడా ఆ విధంగా శిక్షణ ఇచ్చారు. ఇవాళ ఈ సంస్థ ప్రత్యక్ష శిక్షణ ద్వారా ఎక్కువ అభివృద్ధి. ఇవాళ ఆన్లైన్ తప్పేం కాదు, ప్రభు చెప్పినట్టుగా మన గ్రూప్లో డిస్కస్ చేస్తాం, తప్పు ఆ విధంగా మనం చేసుకోవచ్చు. కానీ అదే పదంగా 24 గంటలు అదే మిగతా సేవలను నెగ్లెక్ట్ చేయడం అనేది తప్పు అని చెప్పారు ప్రభు. హరే కృష్ణ. గౌరవ ప్రభు. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఇంకా అడగాలనుకుంటే అడగండి, సమయం ఉంది. అడగండి, మొహమాట పడుతుంది. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఆ మొహమాటం కూడా మనకు ఫ్రీనెస్ ఉండాలి. ఇక్కడ ఏదో పెద్ద గురువులు కాదు, జస్ట్ అందరం మనలాగే కొంచెం సాధన తపస్సు చేస్తుంది అంతే తేడా. ఏంటి సాధన తపస్సుగా అంతే తప్ప
అందరం సమానులే.